ఇక్కడ మేము ఏర్పాట్ల దృష్ట్యా చూసుకుంటే సుమారుగా 326 కంపార్ట్మెంట్స్ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 326 కంపార్ట్మెంట్స్లో కూడా దగ్గర 1000 నుంచి 1300 మంది వరకు కూడా యోగా చేయడానికి యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. యోగా ఇన్స్ట్రక్టర్లు కూడా 326 మంది యోగా ఇన్స్ట్రక్టర్ని కూడా పెట్టడం జరిగింది. ప్రతి చోట LED స్క్రీన్స్ పెట్టడం జరిగింది. భద్రత దృష్ట్యా 2000 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి PM గారు వచ్చిన తర్వాత PM గారు ఉన్న 5 కిలోమీటర్ల రేడియస్లో మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా డ్రోన్స్ని మనం యూజ్ చేయలేం. అయినప్పటికీ కూడా ముందుగానే సీసీ కెమెరాలు అవన్నీ పెట్టుకొని మొత్తం ప్రధానమంత్రి గారి టీము అదేవిధంగా మన లోకల్ పోలీస్ టీం ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భద్రతా వైఫల్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. మెడికల్ క్యాంప్స్ వైజ్గా కూడా చూసుకుంటే ప్రతి 1 కిలోమీటర్కి ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాం. అవే కాకుండా ఇంచుమించు 200 పైగా అంబులెన్సెస్ని కూడా రెడీ చేసుకున్నాం. అవి కూడా కాకుండా ఒక 10 బెడెడ్ హాస్పిటల్స్ టైప్లో ఒక 3 ప్లేసెస్లో 10 బెడెడ్ హాస్పిటల్స్ కూడా రెడీ చేసుకున్నాం. ఒకవేళ వర్షం పడితే ఇన్ కేస్ ప్రధానమంత్రి గారు యోగా చేసేయడానికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ AU గ్రౌండ్స్లో కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా అక్కడ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా అన్ని విషయాల్లోని కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం.